పంచతంత్ర కథ సమయస్ఫూర్తి. ఒక అడవిలో నది ఒడ్డున పెద్ద జామ చెట్టుపై ఒక చిట్టి కోతి ఉండేది. చెట్టంతా తీయటి పండ్లు. కోతి వాటిని తింటూ సంతోషంగా ఆడుకుంటూ ఉండేది. అదే నదిలో ఒక ముసలి ఉండేది. ఒకరోజు అది చెట్టు దగ్గరకు వస్తే కోతి ప్రేమగా పండ్లు ఇచ్చింది. ముసలికి అవి చాలా నచ్చాయి. ఆ రోజు నుంచి కోతి ముసలి మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజు ముసలి వచ్చినప్పుడు కోతి దానికి పండ్లు పెట్టేది. ఒకరోజు ముసలి ఇంటికి వెళ్ళి కోతి గురించి పండ్ల గురించి తన భార్యకు చెప్పింది. అప్పుడు ముసలి భార్య, నీ స్నేహితుడు రోజు తీయటి పండ్లు తింటున్నాడు కదా, అయితే అతని గుండె కూడా తీయగా ఉంటుందేమో, ఆ గుండె నాకు తెచ్చిపెట్టు అని అడిగింది. ముసలి భయపడిపోయి, కోతి నేను మంచి స్నేహితులం, అతన్ని నేను చంపలేను అని చెప్తుంది. కానీ భార్య ముసలి కోపంగా, తెచ్చిపెట్టకపోతే నేను ఏమీ తినను అని అలిగి కూర్చుంటుంది. పాపం భర్త ముసలికి చేసేదేమీ లేక సరే అని మరుసటి రోజు కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఈరోజు నా భార్య నీ కోసం విందు ఏర్పాటు చేసింది, రా వెళ్దాము అని తన వీపు మీద కోతిని ఎక్కించుకొని బయలుదేరింది. దారి మధ్యలో ముసలి ఆగిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఆగిపోయాము అని కోతి అడగగా ముసలి బాధగా, నన్ను క్షమించు మిత్రమా, నా భార్య నీ గుండె తినాలని అడిగింది, అందుకే తన దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఆ మాటలు విన్న కోతి కంగు తిన్నది. కానీ భయపడకుండా తనని కాపాడుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించి ముసలితో, అయ్యో ముందే చెప్పాలి కదా, నా గుండె చెట్టుపైన ఉంది, పద వెళ్ళి తెచ్చుకుందాము అని చాకచక్యంగా చెప్తుంది. అది నమ్మిన ముసలి తిరిగి చెట్టు దగ్గరికి కోతిని తీసుకుని వెళ్తుంది. కోతి ఒక్క ఒదుటున చెట్టుపైకి దుంకుతుంది. అప్పుడు ముసలితో, చూడు నేస్తమా, గుండె ఎక్కడైనా బయట ఉంటుందా, నన్ను చంపాలనుకున్నావు, కానీ నా తెలివి నన్ను కాపాడింది. ఆ మాటలతో ముసలి సిగ్గుతో తలదించుకుని నదిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఆపదలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి.